జీవితంలో ధర్మంగా ఉండమని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా! అసలు ధర్మం అంటే ఏమిటి? ఒకసారి ఊహించండి. మీకు చాలా అత్యవసరంగా డబ్బు అవసరం వచ్చింది. మీ ఫ్రెండ్స్‌ని అడిగారు. కానీ ఎవ్వరి దగ్గర నుండి కూడా రెస్పాన్స్ రాలేదు. ఏం చేయాలో తెలియక మీరు ఒంటరిగా రోడ్డుపై నడుస్తున్నారు. అప్పుడే మీకొక వాలెట్ కనిపిస్తుంది. దాన్ని తెరిచి చూస్తే అందులో డబ్బుంది. ఒక గవర్నమెంట్ ఐడీ కూడా ఉంది. ఇప్పుడు మీ ముందు 2 దారులున్నాయి. మీరైతే దేనిని ఎంచుకుంటారు? ఒకటి, నాకు అవసరం ఉంది కదా అని ఆ డబ్బుని తీసుకోవడం. రెండోది, ఇది నాది కాదు అని ఆ వ్యక్తికి తిరిగివ్వడం. ఇందులో మీరు రెండో దారిని ఎంచుకున్నట్లయితే అక్కడే ధర్మం కనిపిస్తుంది. ఎందుకంటే ధర్మం అంటే దేవాలయాల్లోనూ, పెద్ద పెద్ద మాటల్లోనూ మాత్రమే ఉండేది కాదు. ఎవరు చూడని సమయంలో కూడా, మనకు అవసరం ఉన్న సమయంలో కూడా సరైన దారిని ఎంచుకోవడమే ధర్మం. మనందరికీ తెలుసు, రావణాసుడికి చాలా జ్ఞానం ఉంది. ఆయన ఒక గొప్ప జ్ఞాని అని. కానీ తెలిసిన ధర్మాన్ని ఆయన తన జీవితంలో పాటించలేదు. అందుకే జ్ఞానం మాత్రమే సరిపోదు. తెలిసిన దానిని ఆచరించడమే అసలైన ధర్మం. ధర్మం బయటెక్కడో ఉండదు. అది మన నిర్ణయాల్లో కనిపిస్తుంది. ధర్మం మనల్ని భయపెట్టడానికి కాదు, మనలో ఉన్న మంచితనాన్ని కాపాడడానికి. ధర్మం అంటే తెలుసుకోవడం కాదు, సరైన సమయానికి సరైన దానిని ఎంచుకోవడం.